అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. అంటే హిందీ పాట అయినప్పటికీ ఇది తెలుగులోను తమిళంలోను అన్ని భాషల్లోనూ కూడా అందరికీ తెలుసున్న పాట కాబట్టి మీలో కూడా చాలామంది అడిగారు. 14 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఇది వరుస సంఖ్య ప్రకారం అయినప్పటికీ కూడా విన్నపాలన్నీ ఉన్నాయన్నమాట ఈ పాటకి. హాయ్ రామ ఏ క్యా హువా అంటే అన్ని భాషల్లోనూ హాయ్ రామ అనేది కామన్గా ఉంటుంది, అది అన్నింటిలోనూ ఒకటే. అందువల్ల ఈ పాట చేస్తున్నాను. దీనికి హిందీలో సాహిత్యం మెహబూబ్ గారు, మరి తెలుగులోను తమిళంలో నాకు తెలీదు. అంటే మా వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు కానీ నాకు ఇవాళ టైం ఎక్కువ దొరకలేదు. అందువల్ల సినిమా గురించి విశేషాలు కూడా చెప్పట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు. హిందీలో సాహిత్యం మెహబూబ్. అంటే మాతృక హిందీ కాబట్టి నేను హిందీ ఆడియో మాత్రమే నేను తీసుకున్నాను ఈ పాట డీకోడ్ చేయడానికి. ఇది 7 శృతులు ఉన్నది. పంతువరాళి లేదా కామవర్ధిని ఆ రాగంలో చతురస్ర జాతికి చెందినటువంటి నడకే దీన్ని తగ్గజేయండి. ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మ్యూజిక్ అంటూ ఏం లేదు. హరిహరన్ గారు ఒక హిందుస్థానీ శాస్త్రీయ బాణిలో ఒక ఆలాపన పాడుతుంటారు, నెమ్మదిగా వస్తుంటుంది. అది ఒకసారి 7 శృతులు, ఈ శృతిలో పంతువరాళి మెట్లు, సో అని స్టార్ట్ అవుతుంది లైట్ వాల్యూమ్లో. వెంటనే తరఫ్ అన్నమాట. మళ్ళీ ఆయన పాడుతుంటారు అనగానే మళ్ళీ తరఫ్. దీని తర్వాత అంతే, ఇక్కడ దాకా ఉంటుంది. అంతే, ఇక్కడ దాకానే ఆయన వాయిస్ వినబడుతుంది. దీని తర్వాత స్వర్ణలత గారు, ఆవిడ ఆ పై స్థాయిలో గరే గరే మగరే సా, దని సరి గరి ని ద ప. అంతే, ఇక్కడ దాకా వస్తాయి. అయితే మొదటిసారి చూస్తున్న వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత, సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం. దీని తర్వాత ఏమవుతుందంటే మృదంగ తరంగానే ఉంటుంది. దాని మీద చివర బి లేదు కదా మరి కీబోర్డ్లో, అందువల్ల కింద సా వస్తుంది, అది ఊహించుకోండి. తర్వాత రెండోసారి ఏమవుతుందంటే ఇది మళ్ళీ వస్తుంది. అది కామనే. తర్వాత ఏమవుతుందంటే అట్లా వస్తుంది రెండోసారి.
ఊహించుకోండి, ఇక్కడ లేదు. దీని తర్వాత స్ట్రింగ్స్ అనమాట. జరీ అనగానే మళ్ళీ ఆ మృదంగ తరంగ పా 4 సార్లు ప ప ప ప, మళ్ళీ సరీ. ఇది కూడా చెప్పాలంటే ఇంకా బేస్ ఆక్టేవ్లో వస్తుంది, కాంట్రా బేస్ అని చెప్పొచ్చు, స్ట్రింగ్స్ అన్న కూడా. బట్ ఇక్కడ కింద స్వరం కనబడదు కాబట్టి, లేదు కాబట్టి కీబోర్డ్లో నేను ఇక్కడ వాయిస్తున్నాను. రెండోసారి సారీ వచ్చిన తర్వాత గరి సరి అని వచ్చింది. దీని తర్వాత జరి గ మ పదని, దీని తర్వాత సితార్ సరి ని సదని పద మ ప మ, సరి ని సదని పద మ ప మ గరి స. ఇక్కడ నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది, కనబడితే పూర్తిగా చూడండి, చదవండి. ఒకవేళ లేకపోతే చెప్పండి, మా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఏదో ఇష్యూ వల్ల అది లేదేమో అనిపిస్తుంది మాకు. అది ఇంతకీ దేని గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్. ఈ ఛానల్లో మెంబర్ అవ్వడం, మెంబర్షిప్స్ పొందడం, సభ్యత్వం పొందడం, సభ్యులు అవ్వడం. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా చాలా సులువుగా నేను ఒక కోర్సు రూపొందించాను. అది 2022 జూలై నుంచి మా వాళ్ళ మౌలిక పాఠాలు, బేసిక్ లెసన్స్ అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది. కానీ మీరే వర్రీ కానక్కర్లేదు, చింతించనక్కర్లేదు. ఈ తేదీన, ఈ రోజున మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతే చక్కగా చూసి నేర్చుకోవచ్చు మీరు, సరేనా? అలాగే ఈ నెల జనవరి మాసం 5వ తారీఖు నుంచి వేణువు విధానం ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం. 5 వీడియోలు అప్లోడ్ అయ్యాయి. ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడే లాంటి వీడియోసే, వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు. ఓకే, సో ఇప్పుడు పల్లవికి వచ్చాము. సరి నిజ నిధవ పద సరి 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 ప. అంటే దాప అనేది చిన్న గమకం. మరి హరిహరన్ గారు ఇదే లైన్ పాడతారు. అలాగే బదసనిరి బదస అన్నప్పుడు ఆ నీ టచ్ అవుతుంది చూడండి. స్వర్ణలత గారు అనుపలు చెప్పాలంటే 3 భాషల్లోనూ వీరిద్దరే పాడారు. ఇది హరిహరన్ గారు, స్వర్ణలత గారు. నాకు చాలా ఇష్టమైన వాయిస్ స్వర్ణలత గారు. తర్వాత స్వర్ణలత గారు ఇప్పుడు అనుపల్లవి. సరిగారి గాని రీ స్లైడ్ రిగా మగ రే స రిగా మగ రే స నిజ రి నిజ నిధ. హరిహరన్ గారు చిన్న తేడా ఉంటుంది. రిగా మగ రి స రిగా పద స నిజ స నిధ బదని. ఓకే, చివరిలో నిడివి అంటే సరిపోతే మొత్తం పల్లవి అనుపల్లవి చరణం అంతా వాయిస్తాను. ప్రస్తుతానికి చెప్పుకుని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే పెద్ద పాట. నిడివి గురించి నాకు బెంగలేదు, మీకు చెప్పేశారు కదా, నిడివి గురించి నాకు బెంగలేదు. బట్ పాట చాలా పెద్దది, అందువల్ల చూస్తున్నాను. చివరిలో ప్లే చేస్తే టైం ఉంటే. ఇంకో విషయం, మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మా ఛానల్ గురించి, మా యూట్యూబ్ ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అది బెస్ట్ ప్లేస్, ఉత్తమమైన చోటు. ఎందుకంటున్నానంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో మా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే మీరు చూడబోచ్చు, మిస్ అవుతారు. బట్ వాట్సాప్ అలా కాదు కదా, ప్రతిరోజు తీసి చూస్తారు. అందుకని అక్కడ చూడండి. ఆ వాట్సాప్ ఛానల్ కనుక్కోవడానికి 2 పద్ధతులు. ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో యూట్యూబ్ ఛానల్ మా వాళ్ళు పోస్ట్ పెట్టారు సెప్టెంబర్లో, అందులో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. రెండో పద్ధతి, ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్ కాల్స్ ఉంటాయి. మధ్యలో స్టేటస్ అనేది మధ్య
స్టేటస్ అనే దాన్ని మంచి మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఛానల్. ఇప్పుడు బిట్స్ చూపిస్తాను, మధ్య మధ్యలో వస్తుంటాయి కదా పల్లవిలో. సరిదని సార్ పల్లవిలో బిట్స్, తర్వాత ఇది కూడా పల్లవిలో వస్తుంది. ఈ 2 బిట్స్. రెండో సంగీతానికి వచ్చేసాం. బీట్స్ వస్తాయి, బీట్స్తో స్టార్ట్ అవుతుంది. అలాగే మళ్ళీ పక్కా వజ్ మీద టంగ్ 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 అంటే నేను దీని మీద చూపిస్తున్నాను. పక్కా వజ్ అనే ఉత్తర భారతీయ, అది పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, తాళవాద్యం. దాని మీద తర్వాత కోరస్ మీద రెండోసారి పైకి వెళ్తుంది. బి మేజర్ కార్డ్లో నోట్స్ ఇవి. ఇక్కడ ఫ్లూట్ ఎంత గొప్పగా వాడారు ఈ పాటలో. రెండోసారి మా మీద ఆగిపోతుంది. ఇక్కడి నుంచి సితార్, ఎంత బాగుంటుంది బిట్, నాకు భలే ఫేవరెట్. సరి గమ గబ మగరి సరి నీ సరి గరి మగరి సని దరి సరి గరి సని దని రెండోసారి మార్చారు. అది తమాషా, రెహమాన్ గారు చేసిన విచిత్రమైన గమ్మత్తు. మనం అనుకుంటుంటే రెండోసారి కూడా ఇవే నోట్స్ వస్తాయని, కానీ ఆ యాంటిసిపేట్ చేసిన దాన్ని కాకుండా వెరైటీగా ఇవ్వడం అది గొప్ప కంపోజర్ లక్షణం. భలే ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ మనం స్టెప్స్గా మగరి గరీస రిసని వస్తుంది అనుకుంటాం, బట్ ఇక్కడ కూడా గరీస ఇచ్చారు. దరి సరి గరి మగరీస. మళ్ళీ స్ట్రింగ్స్ సరి నిజ దని పద మగరీస. ఇది మొత్తంగా రెండో సంగీతం. అయితే ఇంకో విషయం ఏంటంటే, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐఫోన్ కానీ మ్యాక్ సిస్టమ్ కానీ వాడకండి, అవ్వట్లేదని చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులభంగా అవ్వాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ట్రై చేయండి, అయిపోతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చే మాసం నుంచి ఫిబ్రవరి నుంచి మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకమైన సౌకర్యం. అది ఏంటంటే, మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారంటే కొన్ని గంటల ముందే మీకు థంబ్నెయిల్ కనబడుతుంది, బట్ వీడియో మాత్రం ఆ షెడ్యూల్ టైంకే పబ్లిక్ అవుతుంది, లైవ్ అవుతుంది, ప్లే అవ్వడానికి. బట్ మెంబర్స్ కోసం ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే, షెడ్యూల్ వీడియో కూడా అప్లోడ్ అయిన వెంటనే మీకు మాత్రం ఓపెన్ అయిపోతుంది, మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది. అది ఒక విషయం. ఓకే, అలాగే ఇది చక్కటి పాటలు స్వర విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి ఏ వీడియో అయినా సరే, ఇదైనా సరే, వేరే ఏ పాట అయినా సరే, మొదటి నుంచి చివరి దాకా చూడండి, వినండి. అన్నీ కూడా వాయించేది, పాడేది, ప్లే చేసేది, ఓకేనా, చెప్పేది. సో ఇప్పుడు చరణానికి వచ్చేసాం. సెకండ్ మ్యూజిక్ అయిపోయింది. తంబూరా వస్తుంది, శృతి. అది అయిపోయిన తర్వాత చిన్న బిట్ ఫ్లూట్ మీద అని వచ్చి స్వర్ణలత గారు అంటారు. అక్కడి నుంచి చరణం తర్వాత రెండు సేమే, అంత మొదటి ఫ్రేజెస్, బట్ తర్వాత గా నుంచి నీ కాకుండా గా నుంచి సాగలుతుంది.
గసా ని ని ద ద ప గసా ని ని ద ద ద ప ప మ. తర్వాత హరిహరన్ గారు బ స స స స స స ప స ప స ప స స రి గగరి గగరి స ని స స ని ద అనగానే మళ్ళీ ఆ కాంట్రా బేస్ స్ట్రింగ్స్ మీద ప ప గరి స ని అది బిట్ ప గరి స ని ఆ బిట్ వస్తుంది. మళ్ళీ హరిహరన్ గారు సేమ్ పాడతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అని ఎండ్ చేసేసారు, ఇందాక లైన్లో వచ్చినట్టుగా కాకుండా. ఓకే, ఇప్పుడు మధ్య పల్లవిలో హరిహరన్ గారు పాడినటువంటి అని పాడారు. ఇది గమకం సంగతి, సారీ. తర్వాత స్వర్ణలత గారు ఫస్ట్ టైం నిసా ఒకసారి వస్తుంది, ఇప్పుడు 2 సార్లు. తర్వాత సరే అదంతా సేమ్ అన్నారు. హరిహరన్ గారు దానికి రివర్స్, నిరీస నిస కాకుండా నిస నిరీస. అంతే, ఇవన్నీ సంగతులు. మూడో సంగీతం అత్యద్భుతం, మహాద్భుతం. నవీన్ గారు వాయించారు. ఇది ఏం చేశారంటే, ఇప్పుడు బీలో ఉన్నాం కదా, ఈ శృతికి వెళ్ళారు 2.5 డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. అక్కడికి వెళ్ళి అక్కడ మేజర్ కార్డు మైనర్ కార్డుకి తగ్గట్టుగా మోహన్ రాగం ప్లస్ శివరంజని. మహాద్భుతం, మహాద్భుతం. జాగ్రత్తగా గమనించండి. ఇది నేను ప్లే చేసేస్తున్నాను, స్వరాన్ని చెప్పడం చాలా కష్టం, చూసుకోండి. ముందు ఎలా వస్తుందంటే అట్లా ఇచ్చారు. సారీ, పాడడం చాలా కష్టం. అది నీ దా దా ద మద గమరి గని, నీ దా దా ద మద గమరి గని, సా ఇది. దానికి తగ్గట్టుగానే సింత్ మీద కూడా సా 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 అని ఇచ్చారు. దీని మీద కోరస్ వెనకాల చిన్నగా లైట్గా 2 స్వరాలు. మళ్ళీ వస్తుంది ఇదంతా కూడా. మళ్ళీ ఇక్కడ చూడండి. తర్వాత ఏం చేశారంటే, జస్ట్ గమనించండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మోహన్ రాగం, అది యాడ్ చేస్తే శివరంజని. ఈ 2 చూపించారు. అట్లాగో వాయిన్ చూపిస్తాను, పాడట్లేదు ఇంకా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్వరం చెప్పేస్తున్నాను. రీని దని నీద మద ద మగమ, తర్వాత గరి ని గరి గమద మద గమదని రిగ రి నిరి. ఇక్కడ చూడండి, పాద 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 ని దని దని దరి నిరి నిరి గమ
ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి శివరంజని. సారీ, మీరు ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసుకుని రివైండ్ చేసి చూసుకొని, అంతకన్నా ఏం చేయలేం. పాడడం చాలా కష్టం ఇది. సో శివరంజన్ దగ్గరకు వచ్చాం. నీపమ్మ, ఎస్, అట్లా. ఎక్కడో తేడా పడుతుంది. ఎస్, ఈ గా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఓకేనా, శివరంజన్ పాట మళ్ళీ వాయిస్తున్నాను చూడండి. స్వరంగా చెప్పాలంటే ఈ శివరంజన్ పాట గమ గమ పని పమ పని రీని పమ రీని పమ పని రీగా మా పని పమగా మా పని రీగా. ఓకేనా. సో ముందు మేజర్ కార్డ్ తీసుకున్నారు, డి షార్ప్ మేజర్, తర్వాత డి షార్ప్ మైనర్ తీసుకున్నారు. మేజర్ తీసుకున్నప్పుడు మోహన, మైనర్ తీసుకున్నప్పుడు శివరంజని. అద్భుతమైన ప్రయోగం ఇంక ఇది ఈ రాగంలో. నాకు తెలిసి ఎవరు చేయలేదు పంతువరాళ్ళు ఇలాంటి ప్రయోగం. ఇది అవుతుండగా మళ్ళీ కోరస్ మీద ఈ 4 స్వరాలు వెనకాల ఇచ్చారు. అంతే, ఇది అయిపోయిందా. అలాగే మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ మీద మళ్ళీ మరి ఈ శృతిలోకి రావాలి కదా. అని ఏం చేశారంటే ఫస్ట్ మ్యూజిక్లో ఉంది కదా, అది ఇచ్చారు. ఇప్పుడు రెండో చరణంకి వచ్చాం. హరిహరన్ గారి ఇది చూద్దాం, సంగతులు. అదొక సంగతి. రెండోది అదొకటి. తర్వాత స్వర్ణలత గారు చరణం ఎండింగ్లో నేను పైన పాడలేకపోతున్నాను. ఆ స్వరం ఏంటంటే అది. అని స్వర్ణలత గారు పాడారు చరణం చివరిలో. మళ్ళీ ఆఖరి పల్లవిలో హరిహరన్ గారి ఇదేంటంటే అది ఒక సంగతి. తర్వాత చివరిలో ఏం చేశారంటే అన్నారు ఇదొకటి. అలాగే స్వర్ణలత గారు పాడినటువంటి ఇంకో సంగతి
చివర్లో పాట చివర్లో ఇంకా దాంతో ఆగిపోతుంది పాట. మా మీద వదిలేశారు అంతే. ఇందులో కార్డ్స్ ఏంటంటే చరణంలో సి మైనర్, సి మైనర్ వాడారు అక్కడ. మళ్ళీ దా మీద వచ్చినప్పుడు డి షార్ప్, ఇదొకటి. సరే పల్లవిలో అక్కడ ఐ థింక్ అక్కడ కూడా కార్డ్ ఉంది. అక్కడేం లేదు. చరణం నేను చెప్పాను కదా, అదే సి మైనర్, అలాగే డి షార్ప్. ఇక్కడ నాకు ఎందుకో మైనర్ కూడా వాడాను అక్కడ. అలాగే రెండోసారి బి మేజరే. ఫస్ట్ టైం మాత్రం ఆ నీ దగ్గరికి వెళ్ళినప్పుడు డి షార్ప్ మైనర్ వాడినట్టే నాకు అనిపించింది. ఓకేనా? అలాగే తర్వాత చెప్పాను అంతే. కార్డ్స్ కూడా చెప్పేశాను. అయితే ఐ థింక్ ఫస్ట్ ఎక్కడో ఒక చోట మిస్ అయ్యాను. స్ట్రింగ్స్ అట్లా వస్తుంది కదా, ఎక్కడది మర్చిపోయాను, ఎక్కడ గుర్తు రావట్లేదు. జన్ 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 ఎక్కడ ఉంది, బట్ స్ట్రింగ్స్ మీద ప్లేస్ గుర్తు రావట్లేదు ఏ మ్యూజిక్, బట్ ఇది వస్తుంది. మీకు తెలుసు కదా, మీరు పోల్చుకోండి ఎక్కడ అనేది. జ స స అని వస్తుంటుంది అనమాట. ఎస్. సో అయిపోయినట్టే, ఈ పాట పూర్తి చేశాను వరుస సంఖ్య ప్రకారం. పర్వాలేదు, నిడివి బాగానే ఉంది కదా. ఒకసారి ప్లే చేసుకుంటే బాగుంటుందేమో. సో ఓకే ఫైన్, అయిపోయినట్టు ఈ పాట. ఎక్కడ ఏం మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను, అన్నీ చెప్పేసాను. ఫస్ట్ ఒకసారి చూసేద్దాం, ఎందుకైనా మంచిది. ఎందుకైనా మంచిది ఫస్ట్ నేను చూసుకుని వచ్చేద్దాం. ఫస్ట్ సంగీతంలో ఆలాపన, అది యాడ్లిబ్ అనుకోవచ్చు, టెంపో రిథం ఉండవు. హరిహరన్ గారు ఆలాపన పాడతారు, వెంటనే తరఫ్ వస్తుంది, మళ్ళీ హరిహరన్ గారు ఆలాపన కంటిన్యూ అవుతుంది, మళ్ళీ తరఫ్, మళ్ళీ ఆయన ఆలాపన. అదంతా అయిపోయాక
ఆయన పాట పాడుతూ అంటే ఆలాపన అవుతుండగానే స్వర్ణలత గారు ఆవిడ రాగం మొదలు పెడతారు. ఆ రాగం అంతా అయిపోయిన తర్వాత మృదంగ తరంగం మీద బిట్టుంది. అది అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ మీద బిట్టి, తర్వాత సితారు, అక్కడి నుంచి స్వర్ణలత గారు పల్లవి మొదలుపెట్టారు. మళ్ళీ హరిహరన్ గారు అదే లైన్, మళ్ళీ స్వర్ణలత గారు అనుపల్లవి, మళ్ళీ హరిహరన్ గారు సంగతి పాడతారు. తర్వాత కాంట్రా బేస్ బిట్స్ ఉన్నాయి, పల్లవిలో చూపించాను. రెండో సంగీతంలో బీట్స్ స్టార్ట్ అవుతాయి, పక్కావజ్జి, కోరస్ నోట్స్ ఉన్నాయి, ఫ్లూట్ ఉంది, సితార్ ఉంది. మళ్ళీ సితార్ మీద రెండోసారి చాలా విచిత్రంగా మార్చారు రెహమాన్ గారు. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్, తంబూర శృతి, మళ్ళీ ఫ్లూట్ బిట్, స్వర్ణలత గారు ఒక రాగం పాడి అక్కడి నుంచి చరణం స్టార్ట్ చేస్తారు. చరణంలో హరిహరన్ గారు సేమ్ పాడతారు ఆవిడ పాడినట్టు. తర్వాత ఆవిడ లైన్స్ తర్వాత హరిహరన్ గారు పాడే లైన్స్ వేరేగా ఉంటాయి. అక్కడ పాట చూసాము. అయిపోయిన తర్వాత అంటే మధ్యలో కాంట్రాబేస్ బిట్స్ అవి చూపించాను. చరణం ఆఖరి మళ్ళీ హరిహరన్ గారు, మధ్య పల్లవిలో హరిహరన్ గారు పాడిన సంగతులు, స్వర్ణలత గారి సంగతులు చూసాం. మూడో సంగీతం ఫ్లూట్ మీద చాలా అద్భుతంగా చేసిన ప్రయోగం, మోహన్ రాగం అలాగే శివరంజన్ రాగం చూపించారు. గ్రహభేదం చేశారు, అంటే గ్రహభేదం, శృతి మారుతుందన్నమాట. అలాగే మళ్ళీ కాంట్రాబేస్ బిట్స్ ఉన్నాయి. మళ్ళీ స్ట్రింగ్, సితారు, మృదంగ తరంగతోటి ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నటువంటి అవే నోట్స్ ఇచ్చారు. రెండో చరణంలో హరిహరన్ గారివి మరి స్వర్ణలత గారివి సంగతులు చూసాం. ఆఖరి పల్లెలో మళ్ళీ సంగతులు చూసాం. దట్స్ ఆల్. కార్డ్స్ కూడా చెప్పేశాను. సో ఇది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ఈ కష్టతరమైన అద్భుతమైన గీతాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.